కానీ యూదులు విశ్వాసము ద్వారా అవ్వట్లేదు, విశ్వాసము వలన అవుతున్నారు. ఓకే, విశ్వాసం మూలంగా అవుతున్నారు. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడైన అతనికి అతిశయాస్పదము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. బికాజ్ ఇఫ్ అబ్రహాం యొక్క విశ్వాసం, ఇప్పుడు అబ్రహాము విశ్వాసము కలిగి ఉన్నాడా? ఓకే, అతనికి నీతి. అండ్ అబ్రహాం హ్యాస్ టు గో త్రూ. లేఖనం ఏం చెప్తున్నా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాం నీతిమంతుడు కాలేదు, అబ్రహాం నీతిమంతుడిగా చేయబడ్డాడు. అబ్రహాం విశ్వాసం వలన, నాకు విశ్వాసం ఉండటం బట్టి దేవుడా నువ్వు నన్ను మంచి అనాలంటే రాంగ్. నేను నిన్ను విశ్వాసించేస్తా, ఇజ్ ఇట్ ఓకే? డబుల్ ఓకే, 100% తేడా. ఓకే, నాకు విశ్వాసం వలన అస్సలు వద్దు, విశ్వాసం ద్వారా. ఇది యేసు ప్రభు. ఓకే, సో మైన్యూట్, అసలు గమనించని ఏందో చదివామంటే ప్రపంచమే వేరైపోతుంది. సో యూదులు ఏంటంట, సున్నతి గలవారు విశ్వాసం వలన ఎంటర్ అవుతారు, అన్యులు విశ్వాసము ద్వారా ప్రవేశిస్తారు ఆ కృపలోకి. సో బై డిఫాల్ట్ వాళ్ళకి విశ్వాసం ఉంది, వాళ్ళ దేవుడు, వాళ్ళ ధర్మశాస్త్రం, కానీ విశ్వాసము ద్వారా కాదు. మనకు వేరే దిక్కు లేదు, మనం నీతిమంతులం కాము, కాబట్టి ఆయన మనకు చేసి పెడతాడు. 4:1 కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడకు అబ్రహాముకి ఏమి దొరికినందుము, అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడిని తీర్చబడిన ఎడల అతనికి అతిశయాస్పదము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడిని తీర్చబడిన ఎడల నీతిమంతుడిని తీర్చబడిన ఎడల అతనికి అతిశయాస్పదము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలుగు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. పని చేయు వానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది. సో విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది దేవుడి దృష్టిలో. దేవుని కళ్ళల్లో ఫెయిత్ ఈజ్ రైచియస్నెస్. ఓకే, వర్క్స్ ఈజ్ డెడ్. క్రియలు సంబంధులందరూ బొత్తిగా వేరైపోయి ఉన్నారన్నాడు. ఓకే, ఐ విల్ నాట్ ఫ్రస్ట్రేట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను నేను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ మీదట క్రీస్తు చనిపోయింది, నిష్ప్రయోజనం అన్నాడు. ఓకే, సో నీతి విశ్వాసము ద్వారా, కృప ద్వారా, యేసుక్రీస్తు ద్వారా వస్తుంది, కానీ ఎవ్వడి వలన రాదు. ఓకే, రైట్. సో ఎలయనగా ఎవరి అతిక్రమములు, ఎవరి అక్రమములు క్షమింపబడిన, ఎవరి పాపములు కప్పిబడిన వారు ధన్యులనే ప్రభు. ప్రభు ఏ మనుషుని గురించి పాపం ఎంచడో ఆయన ఎంచట్లా, నువ్వు రైట్ అవ్వట్లేదు, ఆయన నిన్ను చూడట్లా. ఈ శుభవచనము సున్నతి కలిగి All-in-one DMAT with multiple benefits. Open your free DMAT account now. Investment in securities market are subject to market risk. Read all the related documents carefully before investing. వాగ్దానం అబ్రహాముకైనా అతని సంతానంకైనా ధర్మశాస్త్రం మూలముగా
ధర్మశాస్త్రము వలన కలగలేదు. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన పక్షమున విశ్వాసం వ్యర్థమగును, వాగ్దానము నిరర్ధకమగును. ఏలైనగా ధర్మశాస్త్రం మాత్రం వాగ్దానాల్లోకి ప్రవేశపెట్టదు, ఉగ్రత పుట్టించును. ధర్మశాస్త్రము లేని పక్షమున అతిక్రమం లేకపోయాను. ఈ హేతు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రం కలవారికి మాత్రం గాక అబ్రహాముకున్నట్టు విశ్వాసం కలవారికి కూడా దృఢము కావాలని కృప ద్వారా అయి ఉండునట్లు, కృపను అనుసరించింది అయి ఉండునట్లు, అది విశ్వాసమూలమైనదైన తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేసేవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు, నేను అనేక జనములకు తండ్రిగా నియమించుతానని అందుకు ప్రమాణంగా రాయబడి, నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడు. అప్పటికి తన శరీరం మృదుతుల్యమైనట్టును శారా గర్భము మృదుతుల్యమైనట్టు ఆలోచించిన కానీ విశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమర్చి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన, సో మళ్ళీ వలన కాదు, విశ్వాసము ద్వారా బలము పొందెను. విశ్వాసం ఆయనకు అంత లేదు, విశ్వాసము దేవుడు చేసి పెట్టాడు. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడును. అది అతనికి ఎంచబడిన అతని నిమిత్తం మాత్రమే కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకు ఎంచబడు నిమిత్తము కూడా రాయబడింది. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడటానికి లేపబడితే మధ్యలో నీ గోలేంది, నేను రైట్ అవుతా అని. ఓకే, చూడు, నా బైబిల్ వేరే ఉంది కదా, కానీ నా బైబిల్ మీనింగ్ తెస్తుందా లేదా? ఓకే, ఎస్, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చబట్టుకు లేపబడితే మధ్యలో నీదెందుకు? నీ రైచియస్నెస్ ఎందుకు? నీ ఓవర్ యాక్షన్ గోల్ ఏంటి మధ్యలో? ఓకే, పాపం యేసుక్రీస్తులో నీతి కొదవైందా? నీ చేత కొంచెం చేయించుకుంటున్నాడా? నో. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి నువ్వు చేసిన ప్రతి దానికోసం నువ్వు ఒక్కదానికి అప్పగింపబడలా, యేసుక్రీస్తు టు ద ఎండ్ నీ కోసం అర్పింపబడ్డాడు, చచ్చిపోయాడు, అన్నీ తీసుకున్నాడు. ఆయన చేసిన పనిని బట్టి మనము నీతిమంతులుగా ఆయన్ని చూసి పో నువ్వు అన్నాడు దేవుడు. మనల్ని తీర్పులోకి రాలా, మనం నీ క్రియలను చూసామంటే అవుట్. ఓకే, రే వీడికి ఒక 2000 సంవత్సరాలు వేయండిరా నరకం అంటాడు. ఓకే, అప్పటికి సరిపోదు మన నీతి దెబ్బకి. సో చాప్టర్ 5:1, కాబట్టి విశ్వాసము వలన మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వలన కాదు, యేసుక్రీస్తు త్రూ క్రైస్ట్ యూ హ్యావ్ టు గో త్రూ క్రైస్ట్. ఓకే, త్రూ క్రైస్ట్ దేవునితో సమాధానం. దేవుడి దగ్గరికి నేరుగా వెళ్ళామనుకుందాం, ఇసిరేస్తాడు, రిజెక్ట్, చచ్చి ఊరుకుంటాం. బట్ యూ హ్యావ్ టు గో త్రూ హిస్ బ్లడ్, త్రూ క్రైస్ట్, త్రూ గ్రేస్, త్రూ ఫెయిత్. ఓకే, ఇంకొక మీడియేటర్, ఇంకొక మిడిల్ మ్యాన్ కావాలి నీకు. నిన్ను దేవుడు అంగీకరించే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఏ శరీర దేవుని ఎదుట నీతిమంతుడిని తీర్చబడడు. కాబట్టి నీ నీతి యావత్తు, నీ పరిశుద్ధత, నీ మంచి, ఎవ్రీథింగ్ క్రైస్ట్. తనను బట్టి దేవుడు నిన్ను ఒప్పుకుంటున్నాడు. కానీ నువ్వు ఎన్నటికి నీ బ్రతుకులో నేను మంచోడిని అవుతాను మాత్రం అనుకోబాకు, అస్సలు అది లేదు బైబిల్లో. ఓకే, నువ్వు ఇప్పుడు బొగ్గు వైట్ అయిద్దా? ఓకే, చిరుతుపులకి మచ్చలు పోతాయా? పోవు. నువ్వు కూడా అంతే. ఓకే, ఎ సిన్నర్ ఈజ్ ఎ సిన్నర్. ఫ్లెష్. ఆకాశం భూమి గతించిన శరీరం మాత్రం శరీరమే. అది దేవుని నీతిని నెరవేర్చదు. అది దేవుని ధర్మశాస్త్రం ఎంత మాత్రం లోబడినది. కాబట్టి వారి శత్రువులు అయి ఉన్నారు అన్నాడు. ఓకే, దేవుడు కనిపిస్తే శరీరం చంపేస్తాడు. ఓకే, కాబట్టి జీసస్ క్రైస్ట్ ఏం చేశాడంటే
మనం ఇంత వర్స్ట్ అని చెప్పి ఆ వర్స్ట్ కోసం చచ్చిపోయి మన ప్రాయశ్చిత్తం, మన శ్రమ, మన కష్టం ఎవ్రీథింగ్ ఆయన తీసుకొని ఆయన పరిశుద్ధ రక్తంతో దేవుడి సన్నిధిలో కనబడి ఐ కెన్ యాక్సెప్ట్ యూ, నిన్ను అంగీకరిస్తా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నేను చేసింది వాళ్ళదే కాబట్టి నన్ను అంగీకరించడం అంటే వాళ్ళవన్నీ అంగీకరించినట్టు, వాళ్ళను నీతిమంతులుగా నా ద్వారా నీ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కడు నీతిమంతుడే. నా ద్వారా నీ దగ్గరకు వచ్చేవాడు పరిశుద్ధుడు. నా ద్వారా నీ దగ్గరకు వచ్చేవాడిది నీ వారసత్వం మొత్తం ద్వారా. యూ హ్యావ్ టు కమ్ త్రూ ఎ పర్సన్. అది అసలు రహస్యం అంతా బైబిల్లో, కొత్త నిబంధనలో. ఓకే, ఈ ఒక రక్తం ద్వారా రావాలి, ఒక బాడీ, ఒక ఫ్లెష్ ద్వారా, ఒక మరణం ద్వారా రావాలి. అంతేగాని ప్రభా నేను ఇంత నీతిమంతుడిని అయితే నువ్వు ఎందుకు చేయలేదు ప్రభా అంటే నీ నీతికి గిఫ్ట్ ఇస్తారు, చచ్చూరుకుంటావు. ఓకే, అస్సలు బ్యాడ్. మనలో ఈ శరీరంలో మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును అన్నాడు. ఓకే, ప్రతి మనుషుడు అబద్ధికుడగును, దేవుడు సత్యవంతుడు, నీతిమంతుడు ఒకడునూ లేడని అంటుంది బైబిల్లో. ఓకే, సో నిన్ను రైట్యస్ చేయటానికి, నువ్వు మంచోడిని చేయటానికి అసలు బైబిల్లో ప్లేస్ లేదు నీకు. ఎందుకంటే ధర్మశాస్త్రం అందరినీ పాపమునకు లోనైన వారిగా ఎంచను, జీవింపజేయగలిగిన ధర్మశాస్త్రం ఇవ్వబడిన యెడల ఓకే నీతి దాని మూలంగా కలుగుతుంది. కానీ ధర్మశాస్త్రం అందరినీ పాపమునకు లోనైన వారిగా ఎంచను, గెలేషియన్స్ చాప్టర్ 3. సో ఇంకా నువ్వు ఎన్నటికి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, మైండ్ సెట్ చేసుకున్నాడు, మీరు చచ్చిపోయారు పో అన్నాడు. అసలు నువ్వు ఎవడురా అన్నాడు అసలు దేవుడు. యు ఆర్ ఎ సిన్నర్, తీసేయి, ఇంకా ఆయన బుక్ మారదు. నువ్వు సిన్నర్ అని చూపించడానికి ఇంత బైబిల్ రాసిచ్చాడు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి ప్రత్యక్షమగుచున్నది. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదే, నమ్మువారికి అందరికీ కలుగజేయి, నీతిని కలుగజేసేది అయ్యింది. ఓకే, సో ధర్మశాస్త్రం కాకుండా ఒక పర్సన్ కావాల్సి వచ్చాడు. ఈయన ద్వారా మనము తండ్రి సన్నిధి చేరగలిగి ఉన్నాము. ఓకే, సో ఒక వ్యక్తి సాధిస్తుంది మన జీవితం అయిపోతుంది. ఒక వ్యక్తి అచీవ్మెంట్ ఈజ్ ఆర్ రైచియస్నెస్, అది మన నీతి. ఓకే, అంతేగాని ప్రభు నేను భలే చేశాను ప్రభు, నీకు నేను డబ్బులు ఇచ్చాను గుర్తుందా నీకు, యేసుక్రీస్తుని పక్కన తీసి పెడితే నువ్వు ఇచ్చింది మళ్ళీ నీ మొహం మీద కొడతారు. ఓకే, అస్సలు నువ్వు దేవుడు నిన్ను కన్సిడర్ చేసే ప్రసక్తే లేదు. ఓకే, ఏ శరీరి ఆయన ఎదుట నిలవలేడు, అతిశయించలేడు. జస్ట్ యేసుక్రీస్తు ద్వారా చేయబడిన మహాకృప అన్నమాట అది. ఓకే, ఏంటో ఆ దేవుడు ఇంత కఠినం, అదంతే, అది మన మంచి కోసం, తర్వాత అర్థమవుతుంది అది. సో ఫస్ట్ మరియు ఆయన ద్వారా, ఎవరి ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనము నీ దగ్గర ఉన్న విశ్వాసంతో ఈ కృపలోకి ప్రవేశిస్తాం అన్నమాట. సో నీ దగ్గర ఏముంటుంది, ఫెయిత్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ అది కూడా ప్రభువు ఇస్తాడు, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించబడు, అది కూడా నీ ఓన్ కాదు. సో విశ్వాసముతో నువ్వు ఏం చేస్తావంటే కృపలోకి ప్రవేశిస్తావు. అందులో నిలిచి ఉండి దేవుణ్ణి గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడదుము. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది కనుక ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి verse 9 మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన పక్షమున సమాధానపరచబడిన వారమే. ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షణ. అంతేకాదు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. సో దిస్ ఈస్ కీ. ఓకే, ఇట్ ఈస్ త్రూ ఫెయిత్ నాట్ బై ఫెయిత్. నా దగ్గర ఉంది, విశ్వాసం ఉంది, నువ్వు ఎందుకు చేయలేదు ప్రభా, చేయను పో, కుదరదు అది. ఓకే, ఏ చర్చ అమ్మ మంది అంటే
ఈ ఇది లేకుండా మనం బైబిల్ బోధిస్తే ప్రజలు దేవుడి ఎదుట సూపర్ హీరోలు అవటానికి ప్రయత్నిస్తారు. ఎలాగైనా దేవుడి చేత మంచి అనిపించి, ఎలాగైనా భక్తిగా చచ్చావే నీకు ఆ మైండ్ సెట్ వచ్చిందంటే అసలు నిన్ను జీవితంలో ఒప్పుకోడు ఆయన. ఓన్లీ త్రూ క్రైస్ట్. ఆయన్ని హానర్ చేయి, ఆయన్ని తెచ్చుకో, ఆయన నీకేం చేశాడో అర్థం చేసుకో. ఆహా, అది అబ్రహాంకి నీతిగా ఎంచబడినా కాదు, అది మన నిమిత్తము కూడా నీతిగా ఎంచుతాడు. అర్థమవుతుంది కదా? సో 4:24 మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వానియందు విశ్వాసముంచిన మనకు ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడును. వెరీ కాంప్లెక్స్. ఏమన్నాడంటే యేసుక్రీస్తు చచ్చిపోయాడంట. చనిపోతే యేసుని ఎంతోమంది డెడ్ ఉంటే టిల్ నౌ ఎవ్వడు లేవకపోతే ఒక్క యేసుక్రీస్తు ఉంటే ఆ ఒక్కడిని దేవుడు వచ్చి ఏం చేశాడంటే యేసును మృతులలో నుండి ఒక ఆయన లేపాడంట. లేపినోడిలో విశ్వసిస్తే నీకు నీతి. ఓకే, ఎవరు లేపారు? లేపిన వానియందు విశ్వాసముంచిన మనకు ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడింది. ఏం ఎంచబడుతుంది? అది అతనికి నీతిగా ఎంచబడింది. సో జీసస్ క్రైస్ట్ని దేవుడు లేపాడని చెప్పి నువ్వు దేవుడిని నమ్మగలుగుతున్నావా? దెన్ యూ ఆర్ రైచియస్. ఇట్స్ నాట్ బై వర్క్స్, నాట్ త్రూ వర్క్స్. క్రియలు చేసి వస్తావా, క్రియల వలన వస్తావా? కుదరదు. యేసుక్రీస్తు నీ కోసం చేసిన క్రియల మూలముగా వాటిని బట్టి వాటి ద్వారా యు ఆర్ రిడీమ్డ్. ఓకే, యు ఆర్ యాక్సెప్టెడ్. నిన్ను అలా అంగీకరిస్తున్నాడు దేవుడు. రైట్? హీబ్రూస్ చాప్టర్ 13. హెబ్రీలకు రాసిన పత్రిక 13. రైట్. ఫస్ట్ దారిలో మొదటి పేతురు తీయండి. పేతురు పత్రిక 1:20 పైనుంచి చదువుతాను. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలమైన గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు రక్తం చేత విమోచించబడింది మీరు ఎరుగుదరు. మీరు జగత్పునాది వేయబడక మునిపే నియమింపబడిన, కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడిన కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడిన. సో మీకోసం జీసస్ క్రైస్ట్ లాస్ట్లో వచ్చాడు. తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. కాబట్టి మీ విశ్వాసము, మీ నిరీక్షణ, యేసు ప్రభువులో మీరు పెట్టుకున్న మీ ట్రస్ట్ అంతా ఒకరోజు యూ విల్ సీ ద రివార్డ్ అన్నాడు. ఓకే, ఇవన్నీ కాంప్లెక్స్. హెబ్రీలు రాసిన పత్రిక 13. అసలు మనం బైబిల్ చదివి మామూలుది అర్థం చేసుకోవటమే కష్టమైతే బైబిల్లో టెక్నికాలిటీస్ మళ్ళీ ఇవన్నీ. 20 గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి, ఓకే, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు
మిమ్మల్ని సిద్ధపరచును గాక. అట్లా కాదు ప్రభు, నేను సూపర్ మ్యాన్ అవటానికి యేసుక్రీస్తు లేకుండా, రక్తం అవసరం లేకుండా కొత్త నిబంధన రాసుకొని నేను గొప్ప కాపర్ అవుతానని మన బైబిల్ అనమాట. ఓకే, దేవుడు నీ గురించి ఆలోచించి తన చిత్తంలో యేసుక్రీస్తుని పంపి తన యందు నీతి యావత్తు నీకు కావాల్సిన ఎవ్రీథింగ్ నెరవేర్చి తీసుకో అన్నాడు. బట్ మనకు తెలియదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, తండ్రి నీ వాక్యం ద్వారా నీ గ్రేస్, నీ అండర్స్టాండింగ్, నీ నాలెడ్జ్, నీ ప్రత్యక్షత, నీ రెవల్యూషన్ వాళ్ళకి నువ్వు అనుగ్రహించమని తండ్రి, దానిలో స్థిరపరచమని, వేరు పారేసి తండ్రి అంతరంగ పురుషునిలో నీ ఆత్మ వలన దానిలో నుంచి వచ్చే జీవం వలన బలపరచబడినట్లుగా చేయమని, అంటే స్థిర విశ్వాసం వాళ్ళ ప్రతి ఎండోవర్స్లో, ప్రతి ట్రయల్స్లో, జీవితంలో వెళ్తున్న ప్రతి అడుగులోను, వాళ్ళ త్రోవ అన్నిటిల్లో నువ్వు లేనిదే జీవితం లేదు, ఆన్సర్ లేదు, లైఫ్ లేదు. సో నువ్వు మా కోసం యేసుక్రీస్తుని పంపి మా జీవితాన్ని ఆయనలో చేసావు. అండ్ అవర్ లైఫ్ ఈజ్ సెక్యూర్. మా జీవితం ఆయనలో కంప్లీట్, సమాప్తమైంది. అంతం వరకు మమ్మల్ని నువ్వు ప్రేమించి మా కోసం ఈ లైఫ్ చేసావు. కాబట్టి ఆ కృప విశ్వసించిన ప్రతి వాడికి నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు ఉచితంగా. ఆ గ్రేస్ వాళ్ళకి ఇది నన్ను అనుగ్రహించమని, వాళ్ళకు ఒక జవాబు, ఒక బలము, విశ్వాసము, ఆదరణ, నిరీక్షణ నీ ఆత్మ ద్వారా కుమ్మరించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం. బైబిల్లో 2 ఒపీనియన్స్ ఉంటాయి. ఓకే, 2 స్కూల్ ఆఫ్ థాట్స్. ఓకే, 2 అంటే రెండిటి మూలం ఒకటే. బట్ యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలంగానే, విశ్వాసం ద్వారానే, విశ్వాసం వలననే నీతిమంతులం అవుతాం. బట్ దాని మీద ఒక లేయర్ నేను యాడ్ చేసుకుంటాను, ధర్మశాస్త్రం కొంచెం ఫాలో అవుతానంటే ఆల్ ది బెస్ట్. ఓకే, నువ్వు యూదుడు అవుతావు, ఎందుకంటే మీ ట్రెడిషన్ అది కాబట్టి. బట్ ధర్మశాస్త్రము లేకుండా, ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి ప్రత్యక్షమవుతుంది. దానికి ధర్మశాస్త్రమును, ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చును. ఓకే, సో